నా పేరు సునీత. నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్నా. నాకు ఆస్తమా ఉంది. 15 ఇయర్స్ నుంచి బాధపడుతున్నా. నేను ఇన్ని ఇయర్స్ చాలా ట్రీట్మెంట్స్ ట్రై చేశా. నేను చాలామంది డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యాను. ఆస్తమా ఎక్కువ అవ్వడం, స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేయడం, అవి యూజ్ చేయడం వల్ల నేను బరువు పెరగడం, ఇట్లా దుమ్ము, డస్టు నాకు ఏమి పడేవి కావు. అన్ని తుమ్ములు, ఇల్లు ఊడ్చినా గానీ నాకు బాగా డస్ట్ ఎలర్జీ ఉండేది. ఇక నేను ఇంకా నా లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని చాలా బాధపడ్డానప్పుడు. ఇన్ని ఇయర్స్‌లో నేను ఆయుర్వేదం, కేరళ ట్రీట్మెంట్ అని ఇంగ్లీష్ మామూలుగా మా కన్సల్ట్ అయ్యా. పల్మో డాక్టర్‌ని అట్లా కన్సల్ట్ అయ్యా. ఎప్పుడు ఇక డాక్టర్స్ కొత్త ట్రీట్మెంట్లు అన్నీ ట్రై చేసేదాన్ని. హోమియో వాడాను. ఇలా అన్నీ వాడి నాకు బాగా ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి ఇక నేను ఇంక ఇన్హేలర్స్‌తోనే బతకాలా ఇప్పుడు, నాకు లైఫ్ స్పాన్ తగ్గిపోయింది అని ఇక నేను ఎంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఇక తర్వాత నాకు ఏ ట్రీట్మెంట్ లేదు దీనికి, ఇంతే ఇక లీడ్ చేయాలి లైఫ్‌ని అనుకున్న టైంలో నేను కోటేశ్వరి మేడంని ఇన్‌స్టాలో చూసి మేడంని ఫాలో అయ్యాను. మేడంని కాల్ చేశాను మేడంకి. మేడం మాతో మాట్లాడి ఈ ఫుడ్ తోటి కూడా ఇట్లా చేంజ్ అవుద్ది బాడీ, అన్ని కండిషన్స్ తగ్గుతాయని చెప్పి మేడం చెప్పి మాకు ఉన్న హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని మాకు బ్లడ్ టెస్ట్‌లు అడ్వైస్ చేశారు. మేడం చెప్పినట్టే మేము అన్ని బ్లడ్ టెస్ట్‌లు చేపించుకొని మేడంకి రిపోర్ట్స్ పంపితే మేడం చెక్ చేసి మాకు మా కండిషన్‌ని బట్టి మేడం 24/7 అవైలబుల్‌గా ఉంటారు మాకు మేడం. ఎప్పుడు కాల్ చేసి ఏం తీసుకోవాలా, ఏం తాగాలా, అన్ని ఫుడ్ ప్లేట్స్ అన్నీ మేడం చెప్పినట్టు మేము ఫాలో అయ్యాను. నేను ఈ నర్సింగ్ ఫీల్డ్‌లో ఉండి నేను ఇక అన్నిటి మీద హోప్స్ వదిలేసుకొని ఇదే నా పరిస్థితి. ఇంకా నేను దీని మీద ఇన్హేలర్స్ మీదే బతకాలా. ఇంతే వెయిట్ గెయిన్, ఇంకా నేను వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నా. ఆ టైంలో ఇట్లా న్యూట్రిషన్ ద్వారా కూడా ఇట్లా నార్మల్‌గా అవ్వచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది మేడంని కన్సల్ట్ అవ్వడం వల్ల. థ్యాంక్ యూ మేడం. ఇంకా నేను ఇది వాడినప్పుడు 77 కేజెస్ ఉన్నా అంతకుముందు నేను. హెర్బల్ లైఫ్ కూడా వాడాను. హెర్బల్ లైఫ్ వాడినప్పుడు నాకు డైజెషన్ ప్రాబ్లమ్, ఇంకా ఫుల్ ఆస్తమా ఎక్కువ అవ్వడం, ఈ షేక్స్ తాగడం వల్ల ఒక వన్ టైమే ఫుడ్ తినేదాన్ని. ఇలా ఉన్నప్పుడు ఇంకా హెర్బల్ లైఫ్ కూడా సెట్ అవ్వలేదు అని చెప్పి ఆపేసా. పల్మో డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి. తర్వాత ఇలా మేడంని కన్సల్ట్ అయ్యాక ఇప్పుడు మేడం చెప్పినట్టే ఫుడ్ తింటూ మంచిగా హెల్తీగా వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు నేను వాడబట్టి 1 మంత్ అయింది. ఈ 1 మంత్‌లో నేను 6 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. మేడం మాకు ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటారు. ఏ ఫుడ్ ప్లేట్ చేంజ్ చేసినప్పుడు కూడా కాల్ లిఫ్ట్ చేయడం, ఇది వాడడం మాకు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను నా బాడీ ఇంత వెయిట్ తక్కువగా అంటే నా బాడీ ఫ్రీగా, ఈ ఆస్తమా కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఇంకా ఎక్కువ అవ్వట్లేదు. వెయిట్ లాస్, దుమ్ము, డస్ట్ ఎలర్జీ పడకపోయేది అంతకుముందు. ఇప్పుడు అన్నీ నేను దుమ్ములోకి వెళ్ళినా నేను మంచిగానే పని చేసుకుంటున్నా. డస్ట్ అన్నా ఉన్నా నాకు తుమ్ములు, దగ్గులు అట్లా ఏమి రావట్లేదు. ఇంకా ఇప్పుడు ఈ ఇల్లు మేనేజ్ చేసుకొని, డ్యూటీస్ చేసుకొని అయినా కూడా నేను ఎనర్జీగా ఉన్నాను. అంటే అంతా మేడం వల్లే. అందరూ న్యూట్రిషన్ ఏముంది మెడిసిన్ అంటారు కానీ మెడిసిన్ వల్లే అవన్నీ న్యూట్రిషన్ వల్ల అయిద్దని మేడంని కన్సల్ట్ అయ్యాకే మాకు అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. నేను ఇంత యాక్టివ్‌గా ఎప్పుడు లేను మామూలుగా అంతకుముందు. ఎప్పుడు డల్‌గా డిప్రెషన్, ఇక నా హెల్త్ ప్రాబ్లమ్స్ అని అలా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు ఏది లేదని ఫీల్ అవుతున్నా మీ వల్ల. థ్యాంక్ యూ మేడం.